హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఇది 10 రోజుల పైన నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కాకరకాయ ఉల్లికారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మరీ పల్చగా కట్ చేయకూడదు. అలా చెక్కు తీసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు అంత చేదుండవు, బాగా వేగుతాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలతేం ఉండదండి, నేను ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. కూరలో మళ్ళీ వేస్తాము. ఇవి కాకరకాయ ముక్కల్లో నీరు రావడం కోసం ఉప్పు వేస్తాము. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేసేయాలండి. ఒక అరగంట అయినా అలా ఉంచేసేయాలి. ఈ లోపల మనం ఉల్లికారం చూద్దాము. ఉల్లికారం కోసం 1/2 కేజీ కాకరకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఉల్లికారం కాస్త ఎక్కువే ఉండాలండి, అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే తీసుకున్నాము. 1/2 కేజీ కాకరకాయలు కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగక్కర్లేదండి, లైట్గా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఎలా అయినా మళ్ళీ కాకరకాయ ముక్కల్లో కారం వేగుతుంది కాబట్టి పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదు. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇవోసారి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, అప్పుడు బాగా నలుగుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా ఉండాలండి, మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. అలాగే నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి, ఉల్లికారం తయారైంది. ఈ ఉల్లికారం చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఏ కూరలో వేసుకున్నా కూడా ఆ కూర చాలా బాగుంటుంది. ఈ లోపల కాకరకాయ ముక్కలు కూడా చక్కగా నాని ఉంటాయి. చూడండి, నీరు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు త్వరగా వేగుతాయి, చేదు తగ్గుతుంది, నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి. మామూలుగా కాకరకాయ వేయించాలంటే నూనె ఎక్కువ పడుతుంది, ఇలా అయితే నూనె తక్కువ పడుతుంది, క్రిస్పీగా వేగుతాయి. ఉల్లికారానికనే కాదు, కాకరకాయతో మీరు ఫ్రై చేయాలన్నా, కూర పులుసు ఏం చేయాలి అన్నా సరే ముందు కాకరకాయ ముక్కల్ని ఇలా చేసి వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అదే ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కాకరకాయ ముక్కలు ఇంత లావుగా కాకుండా కొంచెం పల్చగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా వేగుతాయి. ఉల్లికారం కాబట్టి కొంచెం లావుగా కట్ చేసాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అసలు టైం పట్టదండి, చాలా త్వరగా వేగుతాయి. అలాగే కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడు మూత మాత్రం అస్సలు పెట్టద్దు, ముద్దలా అయిపోయి మీకు కాకరకాయలు అస్సలు బాగుండవు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పడుతుందండి, మనం ముందు వేసిన ఉప్పు కాకరకాయ ముక్కలకి పట్టదు, ఈ ఉప్పే పడుతుంది. ఇలా ఉల్లికారం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఒక్క 3-4 నిమిషాలు అలా టైం పడుతుందండి, పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా రంగు మారింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. మీకు బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం ఉండదు, 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. మన వీడియోలో టమాటో పచ్చడి చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది,
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నంతో పాటు టిఫిన్లో కూడా తినొచ్చు. టమాటో పచ్చడి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి, ఓసారి ఇలా కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటో పచ్చడికి టమాటోలు 1 కేజీ తీసుకున్నాను. టమాటోతో ఎప్పుడైనా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న ముక్కలు అయితే మరీ మెత్తగా అయిపోయి గుజ్జులా అయిపోయినట్టు అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పొట్టు మినప్పప్పు అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం కమ్మదనం ఎక్కువ ఉంటుంది. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ టమాటోలకి 10 కాయలు తీసుకున్నానండి. కొంచెం కారంగానే చేస్తున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 కేజీ టమాటోలకి మీడియం సైజు ఉల్లిపాయ 1 సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ వేయడం వల్ల మీకు రుచి అంతా మారిపోతుంది. ఇందులో టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మళ్ళీ పచ్చళ్ళలో పచ్చి ఉల్లిపాయ కూడా వేస్తామండి, అందుకే ఉల్లిపాయ మరీ ఎక్కువ వేసుకోకూడదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఈ పచ్చడి చేయడానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే మనకి టమాటో ఎలా అయినా త్వరగానే మగ్గుతుంది కాబట్టి టిఫిన్స్లో కానీ అన్నంలోకి కానీ ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, అందులోనే 5 వెల్లుల్లి రేఖలు, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే టమాటో కూడా పులిపే కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక చివరిలో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు. చూడండి మనకి అక్కడక్కడ టమాటో ముక్క కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలా కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇది ఇలా తిన్నా బాగుంటుంది, లేదా పోపైనా పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదండి, నేను వీడియో కాబట్టి పోపు పెట్టాను. మామూలుగా అయితే నేను ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళకి పోపు పెట్టను. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు మరీ ఎక్కువ అవసరం ఉండదండి, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పోపు అంతా ఇలా వేగాక ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నాను. చిన్నవని కాయల పలంగా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు కావాలి అనుకుంటే ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పోపంతా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, టమాటో పచ్చడి తయారైంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు ఉంటుందండి, బయట ఉండదు, పాడవుతుంది. ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ బఠానీ కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా తక్కువ టైంలో కొత్తగా ట్రై చేయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. క్యాబేజ్ బఠానీ కూరకి క్యాబేజ్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ కూరకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. లావుగా చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుండదు. నేను క్యాబేజ్లో సగం చెక్క వరకు తీసుకున్నాను. ఫ్రెష్ బఠానీ చిన్న కప్పుతో 1 కప్పు వరకు తీసుకున్నాను. బఠానీ కాయలు ఉంటాయి కదండి, అవి ఒకవేళ ఇవి లేకపోతే మామూలు బఠానీ అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి
నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అర స్పూన్ సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా జీలకర్ర అలా వేస్తాం కదండి, కానీ ఈ కూరకి సోంపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సోంపుతో పాటుగా వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇవి ఇలా వేగాక కొద్దిగా పసుపు, టమాటో ప్యూరీ వేసుకోవాలి. నేను పెద్ద టమాటో ఒకటి తీసుకున్నానండి. టమాటోని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి, పచ్చి టమాటోని. అలాగే పచ్చి బఠానీ కూడా వేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే టమాటో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటో మిక్సీ పట్టిన జార్ ఉంటుంది కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడండి, నూనె పైకి తేలి ఇలా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, తగినంత కారం, అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఈ కూరకి ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి ఏమీ అవసరం ఉండదండి. వీటి నుంచి వచ్చిన ఘాటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు. మనకి క్యాబేజీలో ఎలా వాటర్ ఉంటుంది కదండి, ఆ నీరుకే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే మనకి క్యాబేజ్ ఎలా త్వరగానే ఉడుకుతుంది, పెద్ద టైం పట్టదు. ఇది ఫ్రెష్ బఠానీ కదండి, బఠానీ కూడా త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. రంగు కూడా బాగా మారుతుంది. ఇంతేనండి, క్యాబేజ్ బఠానీ కూర తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ కొత్తిమీర ఉంటే కనుక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. మిరియాల రసం అలాగే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చల్లటి వాతావరణానికి ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి నోరు బాగాలేనప్పుడు కానీ, దగ్గుగా ఉన్నా, జలుబుగా ఉన్నా ఇలా మిరియాల రసం చేసి చూడండి, నోటికి రుచిగా చాలా బాగుంటుంది. అలాగే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై మనకి సైడ్ డిష్గా బాగుంటుంది, లేదా స్టార్టర్లా తిన్నా కూడా బాగుంటుంది. ఎలా అయినా తినచ్చు. ముందుగా మిరియాల రసం చూద్దాము. మిరియాల రసానికి అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు వేసి దంచుకోవాలి. ఇలాంటి వాటిలో కానీ, రోలుంటే రోట్లో కానీ, మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. అర స్పూన్ మిరియాలు కరెక్ట్గా సరిపోతాయండి, లేదంటే మరీ ఘాటుగా ఉన్నట్టుంటుంది. మిక్సీలో పట్టేదానికంటే కూడా ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది కొంచెం పొడిలా అయ్యింది కదా, ఇలా పొడిలా అయ్యాక చివరిగా 5 వెల్లుల్లి రేఖలు వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, వెల్లుల్లి మెత్తగా ఉంటే అంత బాగుండదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకి మిరియాల రసానికి పొడి తయారైంది. ఇప్పుడు ఒక గిన్నెలో పులుపుకు సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా రసం తీసుకోవాలి. ఇందులో టమాటో ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. మీడియం సైజ్ టమాటో ఒకటి సరిపోతుందండి. టమాటో మరీ ఎక్కువ వేసినా అంత బాగుండదు, మరీ పుల్లగా ఉన్నట్టుంటుంది. ఇలా బాగా మెదుపుకున్నాక తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు ఇక్కడ పచ్చిది వేస్తామండి, మళ్ళీ పోపులో కూడా కొంచెం వేస్తాము. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. మళ్ళీ మనం రసానికి సరిపడా నీళ్లు వేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా మెంతి గింజలు, సారీ ఫ్రెండ్స్ నేను చూసుకోలేదు, ఇక్కడ మెంతులు ఆవాలు వేసినప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు. ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కాయల పలంగా వేసేస్తున్నానండి, చిన్నవని. కొంచెం కరివేపాకు, పావు స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగాక కొద్దిగా పసుపు, మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవి ఉన్నాయి కదండి, ఇదంతా వేసుకోవాలి. ఇది వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదు, ఎక్కువ వేయించుకుంటే మాడినట్టు అయిపోతుంది.
ఇది ఇలా వేగాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకోకపోతే మరీ పుల్లగా ఉన్నట్టు ఉంటుందండి. మీకు పులుపుకు సరిపడినంత చూసి వేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. అలాగే ఈ రసంలో కొంచెం పంచదార వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ వరకు పంచదార వేసుకుంటే పులుపు తగ్గి రుచి బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఈ రసం ఎక్కువ మరగకూడదు. మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూడండి, ఇలా ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మిరియాల రసం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నిజంగా తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. ఇలాంటి రసం కానీ పప్పు, పప్పుచారు, సాంబార్ ఇలా చేసినప్పుడు సైడ్ డిష్గా బాగుండే గోబీ పెప్పర్ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. గోబీ పెప్పర్ ఫ్రైకి కాలీఫ్లవర్ మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో మరిగించిన నీళ్లు కొంచెం ఉప్పు వేసి కాసేపు అలా ఉంచేసేయాలి. కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా మరిగించిన నీళ్లు కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక్క 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. కొద్దిగా రంగు కూడా మారినట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి చిల్లుల గిన్నెలో కానీ ఏదైనా స్ట్రైనర్లకు కానీ తీసుకొని కాసేపు నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఇవి కొంచెం నీళ్లు వాడతాయి, అలాగే చల్లారుతాయి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. మీడియం సైజ్ ఒక కాలీఫ్లవర్కి 3/4 కప్పు మైదా పిండి, అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ పిండి తక్కువైనా కూడా మీరు కంగారు పడక్కర్లేదు, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ గోబీ పెప్పర్ ఫ్రై కాబట్టి కారానికి బదులుగా మిరియాల పొడి వేస్తున్నాము. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. పల్చగా ఉండకూడదండి, చిక్కగా ఉండాలి. నీళ్లు చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ముక్కలు వేసాక కొంచెం పలచబడినట్టు అవుతుంది కాబట్టి కాస్త చిక్కగానే ఉండాలి. ఇలా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మీకు పిండి తక్కువ ఉంది అనిపిస్తే కనుక ఇంకొంచెం మైదా, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ముక్కకి ఇలా పిండి బాగా కోట్ అవ్వాలండి. ఇలా ఉంటే మనం తీసుకున్న పిండి సరిపోయినట్టు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలను మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోవాలి. అలా ఉంచేస్తే మీకు పిండి కింద ఉండిపోతుంది, ముక్కలు పైన ఉన్నట్టు ఉంటుంది, సరిగ్గా కలవదు. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముక్కలు అంటుకున్నట్టు ఉంటాయండి, కంగారు పడక్కర్లేదు. కాస్త వేగాక అవి విడిపోతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా, నూనె కూడా నురగ తగ్గింది. చూడడానికి మనకి క్రిస్పీగా తెలుస్తాయండి. ఇవి ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే టిష్యూలో కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ వేయించుకోవాలి. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా పిండి ఒకసారి పైకి కిందకి కలిపి వేసుకోవాలి. మనం కాలీఫ్లవర్ 65 చేస్తాం కదండి, అదేవిధంగా. కాకపోతే అందులో కారం, గరం మసాలా అవన్నీ వేస్తాము. దీనికి మిరియాల పొడి వేస్తాము. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 కాయలు, తగినంత ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలి. మనం కాలీఫ్లవర్కి పిండి కలిపేటప్పుడు వేసాం కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయకూడదు, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి ఇలా కొంచెం వేగాక 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, కొద్దిగా కారం, పావు స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి ఇక్కడ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, మనం పిండిలో ముందే వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ పడుతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. అలాగే మీరు స్టార్టర్లా తినాలి అనుకుంటే ఇందులో ఒక 3 స్పూన్ల టమాటో సాస్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఇంతేనండి,
కారం కారంగా ఉండి కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారైంది. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.